హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం మన లాస్ట్ ప్లేలిస్ట్లో వెరిలాగ్ HDL గురించి ఒక ప్లేలిస్ట్ చేసామన్నమాట తెలుగులో అని. సో దాని ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ క్లాస్లో వచ్చేసి మన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై వెరిలాగ్ HDL. అసలు ఈ వెరిలాగ్ HDL అంటే ఏంటిది ఫస్ట్? సో ఈ నేమ్ నుండి ఉంది చూడండి, వెరిలాగ్ అంటే వెరిఫికేషన్ ఆఫ్ లాగ్ అంటే లాజిక్ సర్క్యూట్ అనమాట. లాజిక్ సర్క్యూట్ అంటే ఏదైనా లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకుని డిజైన్ చేసే వాటిని లాజిక్ సర్క్యూట్స్ అంటే. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దానికి ఫుల్ యాడర్ కావచ్చు, హాఫ్ యాడరు, ఇంకా చాలా మక్స్, డిమక్స్, ఇంకా చాలా ఎలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. అవి లాజిక్ సర్క్యూట్. వాటి యొక్క ఫంక్షనాలిటీని వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం వెరిలాగ్ లాంగ్వేజ్ని వాడతాం అనమాట. సో మనం వెరిలాగ్ లాంగ్వేజ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం సిమ్యులేషన్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్ అండ్ సింథసిస్ చేసుకోవచ్చు. సిమ్యులేషన్, సింథసిస్. సిమ్యులేషన్ అంటే ఏంటంటే, ఒక సర్క్యూట్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతుందా అవ్వట్లేదా అంటే, ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా ఉందా లేదా అనేది మనకు సిమ్యులేషన్ ద్వారా తెలుస్తుంది. ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, AND గేట్ ఉంది. AND గేట్ అంటే రెండు ఇన్పుట్ AND గేట్ తీసుకుందాం, AB. అవుట్పుట్ వచ్చేసి Y = A అండ్ B అంటే ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ AND గేట్ని మనం వెరిలాగ్ లాంగ్వేజ్తోని కోడ్ రాసి డిజైన్ చేసినప్పుడు, సిమ్యులేషన్ చేసినప్పుడు మనకు ఈ అవుట్పుట్ అనేది Y = AB అంటే ప్రోడక్ట్ లానే వస్తుందా రావట్లేదా అనే ఫంక్షనాలిటీని మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి సిమ్యులేషన్ కాన్సెప్ట్ ఉన్నది ఇక్కడ. సిమ్యులేషన్. నెక్స్ట్ సింథసిస్ అంటే ఏంటిది? సింథసిస్ అంటే ఏంటిదంటే, మనం జనరల్గా కోడ్ రాస్తామన్నమాట ఏదైనా సర్క్యూట్కి. ఆ సర్క్యూట్ని చూస్ చేసుకొని మనం కోడ్ అంటే, కోడ్ అనేది ఎలా రాస్తామంటే, మనకి దీనిలో మోడలింగ్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. బిహేవియరల్ మోడలింగ్, స్ట్రక్చరల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్. మనం ఏదో ఒక మోడలింగ్ యూజ్ చేసుకొని కోడ్ రాసినప్పుడు ఆ పర్టికులర్ సర్క్యూట్ యొక్క కోడ్ని ఇది దేనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే, ఒక సర్క్యూట్. ఆ సర్క్యూట్లో లుకప్ టేబుల్స్ ఉంటాయి. లుకప్ టేబుల్స్ అనేవి మీకు నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. ఇంకా లుకప్ టేబుల్స్, నెక్స్ట్ కొన్ని బ్లాక్స్ ఉంటాయి, నెక్స్ట్ గేట్స్, వాటిలాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సింథసిస్ చేస్తే కోడ్ అనేది అలా కన్వర్ట్ అయిపోతుంది. ఇది సింథసిస్ చేయడం వల్ల. సింథసిస్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే, మనకు సింథసిస్ రిపోర్ట్ వస్తుంది. ఒక రిపోర్ట్, సింథసిస్ రిపోర్ట్. ఇది దీన్ని సింథసిస్ రిపోర్ట్ అంటారు. సింథసిస్ రిపోర్ట్లో ఏంటంటే, మనకి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లో. ఒకటి ఏరియా, అంటే ఆ సర్క్యూట్ అనేది మనం ఎంత ఏరియా ఆక్యుపై చేసిన సర్క్యూట్ అనేది దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంత పవర్ కన్జంప్షన్ ఆ సర్క్యూట్ చేస్తుంది అనేది, అండ్ ఆ సర్క్యూట్ అనేది ఎంత డిలే ప్రొడ్యూస్ చేస్తుంది. మనం VLSIలో ఎప్పుడైనా సరే ఏదైనా సర్క్యూట్ కానీ ఏదైనా చిప్ కానీ మనం డిజైన్ చేసేటప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే, ఏరియా అనేది తక్కువ ఏరియా తీసుకోవాలంటే, లో ఏరియా ఆర్ లెస్ ఏరియా ఏదైనా అనొచ్చు అనుకోండి, లో ఏరియా ఆర్ లెస్ ఏరియా. నెక్స్ట్ పవర్ కూడా తక్కువ పవర్ కన్జంప్షన్ చేయాలి, లో పవర్ కన్జంప్షన్ అయి ఉండాలి ఆ సర్క్యూట్ అనేది. నెక్స్ట్ డిలే కూడా లెస్ డిలే, తక్కువ డిలే ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఆపరేషన్ అనేది హై స్పీడ్ ఉండాలి, హై స్పీడ్ ఆపరేషన్ అయి ఉండాలి. సో ఇది మనం VLSIలో ఈ 3 ఫ్యాక్టర్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం మనం VLSIలో. సో ఇది వాట్ ఈస్ మీన్ బై వెరిలాగ్ HDL. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ వెరిలాగ్ HDL యొక్క నీడ్ ఏంటిది అనమాట మనకు డిస్కస్ చేసేది. అసలు నీడ్, అసలు ఎందుకు దీనివల్ల మనకి అసలు ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, అసలు అవసరం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో సెకండ్ వచ్చేసి ఏంటిది, నీడ్ ఆఫ్ వెరిలాగ్ HDL. ఈ నీడ్ ఏంటిదంటే, జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనకు ఫుల్ యాడర్ ఉంది అనుకోండి. ఫుల్ యాడర్ అంటే ఏముంది, ఒక XR ఆపరేషన్స్ నెక్స్ట్ AND గేట్ ఆపరేషన్ చేస్తే మనకు ఫుల్ యాడర్ వస్తుంది. సో ఆ ఫుల్ యాడర్ని మనం ఏంటంటే, బ్రెడ్ బోర్డ్ పైన మనకు ఉన్న ఐసీస్, NAND గేట్ ఐసీ, NOR గేట్ ఐసీ, AND గేట్ ఐసీ చాలా ఉన్నాయి కదా. ఆ ఐసీస్ని వాడుకొని మనం బ్రెడ్ బోర్డ్ పైన ఈ ఫుల్ యాడర్ సర్క్యూట్ని డిజైన్ చేసి దాని యొక్క ఫంక్షనాలిటీని మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఎడిషన్కి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందా, అండ్ మల్టిప్లై క్యారీకి అవుట్పుట్ ఇస్తుందా అనేది మనం చెక్ చేసుకోగలుగుతాం. అది చిన్న సర్క్యూట్స్కి ఓకే. మరి ఒకవేళ పెద్ద సర్క్యూట్స్ ఉంది అనుకోండి, 64 బిట్ ALU ఉంది,
64 బిట్ ALU అండ్ ఒక ప్రాసెసర్ ఉంది, పెద్ద ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్కి సర్క్యూట్ ఉంది, బట్ ఆ సర్క్యూట్ని మనం చూసి బ్రెడ్ బోర్డ్ పైన డిజైన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్, అది కాంప్లెక్స్ సిచ్యువేషన్ అది. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి సైంటిస్టులు ఏం చేశారంటే వెరిలాగ్ HDL లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకొకటి కూడా ఉందంటే మనకి, అది VHDL. అది కొంచెం ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇది న్యూ లాంగ్వేజ్, C లాంగ్వేజ్ పైన బేస్ అయి ఉండేది, సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. సో వెరిలాగ్ లాంగ్వేజ్ని వాళ్ళు కనిపెట్టారు. సో అది ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వెరిలాగ్ HDL లాంగ్వేజ్ చాలా సేఫ్ చేస్తుంది. సో అది అనమాట దీని యొక్క బేసిక్ నీడ్ అనేది.